ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము జేయూనిట్ 5 ఆర్కిటెక్చర్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. అండ్ వాట్ annotations we are used in JUnit 5 and what annotations we are used in JUnit 4. What is the differences between JUnit 4 and JUnit 5 అనేది మీకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది. అండ్ వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి. మీకు ఫైనల్గా ఈ పీపీటీ అండ్ టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేదైతే నేను క్లారిటీగా మీకు నేర్పిస్తాను. ఓకే. ప్రీవియస్ వీడియోలో మనము యూనిట్ టెస్టింగ్ అండ్ వై యూనిట్ టెస్టింగ్ అనేదైతే నేర్చుకున్నాము. జే యూనిట్ అంటే ఏంటి, జే యూనిట్ 4ని యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేదైతే నేర్చుకున్నాము క్లారిటీగా. అండ్ ఈ వీడియోలో మనము జే యూనిట్ 5 ఆర్కిటెక్చర్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. అండ్ అలాగే జే యూనిట్ 5 యూజ్ చేసి annotations ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము JUnit 5ని యూజ్ చేసుకొని annotations యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది అయితే క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకోండి. ఓకే. JUnit 5 ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే మనకు ఎనీ బిల్డ్, ఎనీ ఐడీస్ ఏదైనా కానీ, ఇంటెలైజే కానీ, ఎక్లిప్స్ కానీ, ఎస్టీఎస్ కానీ, మ్యావెన్ బిల్డ్ కానీ, గ్రాడిల్ కానీ ఏదైనా కానీ JUnit ప్లాట్ఫామ్ అనేది అయితే ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ని అంటే టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు ఒక ఎన్విరాన్మెంట్ అనేది అయితే కావాలి. సో JUnit ప్లాట్ఫామ్ అనేది అయితే చెక్ చేసుకుంటుంది. ఈ JUnit ప్లాట్ఫామ్ అంటే ఏంటి, JUnit వింటేజ్ అంటే ఏంటి, JUnit జూపిటర్ అంటే ఏంటో అనేది మనము నెక్స్ట్ స్లైడ్లో నేర్చుకుందాము. ఇక్కడ JUnit ప్లాట్ఫాము అండ్ ఆ తర్వాత JUnit వింటేజ్ వచ్చేసి మనకు ఓల్డ్ టెస్ట్ JUnits అంటే JUnit 3 అండ్ JUnit 4 అనేది వర్క్ అవుతాయి. ఇప్పుడు మనం JUnit 5ని యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ రాస్తున్నామంటే JUnit 4లో ఉన్న annotations JUnit 5కి JUnit 3కి సంబంధించినవి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. టెస్ట్ కేసెస్ అనేది అయితే రన్ చేసుకోవచ్చు JUnit 5లో. అండ్ అలాగే JUnit జూపిటర్ వచ్చేసి మెయిన్ మనకు JUnit 5ని యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ అనేది అయితే రాసుకోవచ్చు. అండ్ అదర్ టెస్ట్ కేసెస్ థర్డ్ పార్టీ కస్టమ్ టెస్ట్ కేసెస్ అనేది ఇది మనకు అవసరం లేదు. జస్ట్ మనకు JUnit ప్లాట్ఫామ్, వింటేజ్ అండ్ JUnit జూపిటర్ ఈ JUnit 5ని యూజ్ చేసుకొని మనకు ఇవన్నీ మనకు JUnit వింటేజ్ అంటే ఏంటి, JUnit ప్లాట్ఫామ్ అంటే ఏంటి, JUnit జూపిటర్ అంటే ఏంటి అనేది మనకు స్టేజెస్ అనేది అయితే ఉన్నాయి కదా, దీనికి సంబంధించినవి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. JUnit ప్లాట్ఫామ్ అంటే it is providing the environment to run our test classes from multiple sources. సో మల్టిపుల్ ఐడీస్ అనేది అయితే ఉంటాయి కదా, ఇంటెలైజ్, ఎస్టిఎస్, ఎక్లిప్స్ ఇలాగా మల్టిపుల్ ఐడీస్ అంటే ఉంటాయి కదా. ఈ మల్టిపుల్ ఐడీస్కి ఈ JUnit ప్లాట్ఫామ్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనము ఏ ఐడిలో యూజ్ చేసి టెస్ట్ కేసెస్ రాస్తున్నామో ఆ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని ఈ JUnit ప్లాట్ఫామ్ అనేది అయితే చూసుకుంటుంది. JUnit జూపిటర్ వచ్చేసి ఇట్ ఈస్ ప్రొవైడింగ్ న్యూ annotations అండ్ న్యూ అసర్షన్స్ టు పెర్ఫామ్ బెటర్ యూనిట్ టెస్టింగ్. సో మనకు JUnit జూపిటర్ని యూజ్ చేసుకుంటే మనకు న్యూ annotations యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ అనేది అయితే రాసుకోవచ్చు. న్యూ అసర్షన్స్ అనేది అయితే యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ అనేది అయితే ఇంకా బెటర్ పెర్ఫామ్గా యూనిట్ టెస్ట్ కేసెస్ అనేది అయితే రాసుకోవచ్చు. అండ్ ఫైనల్గా JUnit వింటేజ్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. JUnit వింటేజ్ ఏం చేస్తుంది అంటే బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ఏవైతే ఉన్నాయో JUnit 4 అండ్ JUnit 3 ఏవైతే ఉన్నాయో ఈ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ టెస్ట్ కేసెస్ని కూడా మనం రన్ చేసుకోవచ్చు JUnit వింటేజ్ యూజ్ చేసుకొని. ఓకే. ఈ JUnit ప్లాట్ఫామ్ అంటే ఏంటి, JUnit జూపిటర్ అంటే ఏంటి, JUnit వింటేజ్ అంటే ఏంటో మనము క్లియర్గా నేర్చుకున్నాము. JUnit ప్లాట్ఫామ్ వచ్చేసి ఏ ఐడిఐకి అయినా ఏ ఐడిఐ యూజ్ చేసుకొని అయినా టెస్ట్ కేసెస్ రాసినప్పుడు ఆ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ లైక్ ఒక ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది JUnit ప్లాట్ఫామ్. JUnit జూపిటర్ వచ్చేసి కొత్త annotation అంటే అందులో ప్రొవైడ్ చేస్తున్న annotations-ని యూజ్ చేసుకొని లేదా న్యూ అసెసెన్స్ యూజ్ చేసుకొని మనము బెటర్ పెర్ఫార్మెన్స్ యూనిట్ టెస్టింగ్స్ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు. JUnit వింటేజ్ వచ్చేసి బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అంటే JUnit 3 ఆర్ JUnit 4 యొక్క టెస్ట్ కేసెస్ని కూడా మనము JUnit 5లో రన్ చేసుకోవచ్చు. ఇవి మనకు 3 JUnitకి సంబంధించినవి JUnit 5కి.
అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు JUnit 5లో యాంటేషన్ చూసుకున్నట్లయితే రేట్ ఆఫ్ టెస్ట్ అనేది మనము JUnit 4లో కూడా చూసాము. రేట్ ఆఫ్ టెస్ట్ అనేది మనము మెథడ్కి అనేది అయితే రిప్రజెంట్ చేస్తామో, ఏదైతే టెస్ట్ కేస్ రాసుకుంటామో ఆ టెస్ట్ కేస్కి రేట్ ఆఫ్ టెస్ట్ అనే యాంటేషన్ అనేది అయితే యూజ్ చేస్తాము. బిఫోర్ ఈచ్ వచ్చేసి మనకు ఈ బిఫోర్ క్లాస్ అనేది అయితే చూసాము JUnit 4లో. ఇక్కడ మనకు JUnit 5లో బిఫోర్ ఈచ్, ఆఫ్టర్ ఈచ్, బిఫోర్ ఆల్, ఆఫ్టర్ ఆల్ అనేది అయితే చూస్తున్నాము. బిఫోర్ ఈచ్ వచ్చేసి బిఫోర్ ఈచ్ annotation ఎగ్జిక్యూటింగ్ ఈచ్ టెస్ట్ కేస్ మెథడ్ సమ్ లాజిక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఇప్పుడు మనకు టెస్ట్ కేసెస్లో 2 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఈ 2 టెస్ట్ కేసెస్లో ఫస్ట్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఈ బిఫోర్ ఈచ్ annotation యూజ్ చేసిన మెథడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బిఫోర్ ఈచ్ annotation మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే మనకు టెస్ట్ కేస్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళా తర్వాత సెకండ్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు బిఫోర్ ఈచ్ టెస్ట్ కేస్ మెథడ్ అనేది అయితే యూజ్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సెకండ్ టెస్ట్ కేస్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఒక 5 టెస్ట్ కేసెస్ ఉన్నాయంటే ఒక ఫస్ట్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఈ బిఫోర్ ఈచ్ annotation మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ బిఫోర్ ఈచ్ annotation యూజ్ చేసిన మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ తర్వాత టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు మనకు ఈ బిఫోర్ ఈచ్ annotation మెథడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆఫ్టర్ ఈచ్ వచ్చేసి టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆఫ్టర్ ఈచ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళా టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఈచ్ annotation యూజ్ చేసుకున్న మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బిఫోర్ ఆల్, ఆఫ్టర్ ఆల్ వచ్చేసి ఒక టెస్ట్ క్లాస్లో 5 టెస్ట్ కేసెస్ ఉంటే ఆ 5 టెస్ట్ కేసెస్ కన్నా ముందు బిఫోర్ ఆల్ మెథడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆఫ్టర్ ఆల్ వచ్చేసి ఈ 5 టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయిపోయి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఆల్ annotation యూజ్ చేసిన మెథడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ప్రీవియస్ JUnit 4లో చూసాం. బిఫోర్ క్లాస్, ఆఫ్టర్ క్లాస్ సేమ్ అదే విధంగా బిఫోర్ ఆల్, ఆఫ్టర్ ఆల్ వచ్చేసి మనకున్న టెస్ట్ క్లాస్లో టెస్ట్ కేసెస్ కన్నా ముందు బిఫోర్ ఆల్ annotation ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆఫ్టర్ ఆల్ annotation యూజ్ చేసిన మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ పారామీటరైజ్డ్ టెస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక టెస్ట్ కేస్లో 2 వాల్యూస్ అనేది అయితే పాస్ చేస్తున్నాం. సంథింగ్ యాడ్ మెథడ్ అనేది అయితే రాసుకున్నాం కదా, ఇంట్ ఏ ఇంట్ బి అనేది అయితే పాస్ చేస్తున్నాం. అందులో మనము టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు 10, 5 పంపించాము. నేను అదే విధంగా 20, 30 యూజ్ చేయాలనుకుంటున్నాను. అదే విధంగా ఒకే టెస్ట్ కేసెస్లో కాకుండా మల్టిపుల్ టెస్ట్ కేసెస్ రాసుకున్నామంటే ఫస్ట్ టెస్ట్ కేసులో 10, 5, సెకండ్ టెస్ట్ కేసులో 20, 30, థర్డ్ టెస్ట్ కేసులో 50, 40 ఈ విధంగా పాస్ చేసుకున్నట్లయితే మనకు 3 టెస్ట్ కేసెస్ అవుతాయి. అలాగా 3 టెస్ట్ కేసెస్ కాకుండా పారామీటరైజ్డ్ టెస్ట్ annotation యూజ్ చేసి ఈ బిలో ఉన్న 4 annotations వాల్యూ సోర్స్ గానీ, CSV సోర్స్, CSV ఫైల్ సోర్స్ గానీ, మెథడ్ సోర్స్ గానీ యూజ్ చేసుకొని మనం ఒకే టెస్ట్ కేస్‌లో ఈ వాల్యూస్ అనేదైతే పాస్ చేసి మనం ఒక టెస్ట్ కేస్ అనేదైతే రాసుకొని మల్టిపుల్ పారామీటర్స్‌ని టెస్ట్ చేసుకోవచ్చు. అది నేను ప్రాక్టికల్‌గా మీకు ప్రోగ్రామింగ్ అనేదైతే నేర్పిస్తాను. డోంట్ వర్రీ. జస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఈ annotations గురించి. అండ్ నెక్స్ట్ రిపీటెడ్ టెస్ట్. ఒక టెస్ట్ కేస్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ టెస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ రిపీటెడ్ టెస్ట్ annotation అనేదైతే యూజ్ చేస్తాము. అండ్ అలాగే డిజేబుల్ annotation వచ్చేసి మనకు ఒక టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవ్వద్దు అంటే మనం డిజేబుల్ annotation అనేదైతే యూజ్ చేసుకుంటే సరిపోతది. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈ annotations గురించి అయితే నేర్చుకున్నాము. ప్రాక్టికల్‌గా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు మీకు ఈ అన్ని టెస్ట్ కేసెస్ అన్నీ మీకు ప్రాక్టికల్‌గా కోడింగ్‌లో రాసి మీకు చూపిస్తాను. యూజ్ చేద్దాము. ఈ టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఈ annotations అన్నీ యూజ్ చేద్దాము. డోంట్ వర్రీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి JUnit 5 assertions. JUnit 5 assertions helps us in validating the expected output with the actual output of a test case. ఆల్రెడీ మనం JUnit 4లో చూసాము. అసర్ట్ ఈక్వల్, అసర్ట్ అరే ఈక్వల్స్, అసర్ట్ ట్రూ, అసర్ట్ నాట్ ట్రూ ఈ విధంగా ఉంటాయి. సో వాటిలో ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్, యాక్చువల్ అవుట్‌పుట్‌ని కంపేర్ చేస్తది. అంటే వాలిడేట్ చేస్తది. కరెక్ట్‌గా ఉంటే టెస్ట్ కేస్ పాస్ అవుతది. లేదంటే ఫెయిల్ అవుతది. సో అదే మనకు JUnit 5 అసర్షన్స్ అనేదైతే ఉన్నాయి. ఇన్ షార్ట్ అసర్షన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాటిక్ మెథడ్స్ దట్ వి కాల్ ఇన్ అవర్ టెస్ట్స్ టు వెరిఫై ఎక్స్‌పెక్టెడ్ బిహేవియర్.
ఆల్ JUnit Jupyter assertions are present in the org.junit.jupyter.assertions క్లాస్‌లో ఈ ప్యాకేజ్‌లో మనకు ఈ అన్ని అసెర్షన్స్ అనేదైతే ఉన్నాయి. సో, అవి కూడా మనము కొన్ని అసెర్షన్స్ అనేదైతే చూద్దాము. JUnit అసర్షన్ మెథడ్స్ వచ్చేసి అసర్ట్ ఈక్వల్స్ అండ్ అసర్ట్ నాట్ ఈక్వల్స్, అసర్ట్ ట్రూ అండ్ అసర్ట్ ఫాల్స్, అసర్ట్ నల్ అండ్ అసర్ట్ నాట్ నల్, అసర్ట్ సేమ్ అండ్ అసర్ట్ నాట్ సేమ్, అసర్ట్ త్రోస్. ఇవన్నీ మనకు అసర్షన్స్ క్లాస్‌లో మనకు ఈ మెథడ్స్ అనేదైతే ఉన్నాయి. సో, వీటన్నిటిని మనము ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు క్లియర్‌గా నేర్పిస్తాను. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంతవరకు మనము JUnit 4, JUnit 5 యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? వై యూనిట్ టెస్టింగ్ రిక్వైర్డ్ అండ్ JUnit 4ని యూజ్ చేసుకొని టెస్ట్ కేసెస్ అనేదైతే రాసాము. JUnit 5 ఆర్కిటెక్చర్ చూసాము. అండ్ ఆ తర్వాత JUnit ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి? JUnit జూపిటర్ అంటే ఏంటి? JUnit వింటేజ్ అంటే ఏంటి? అండ్ JUnit 5లో ఉన్న యాంటేషన్స్ గురించి, అసర్షన్స్ గురించి అయితే పూర్తిగా నేర్చుకున్నాము. వీటిని ప్రాక్టికల్‌గా మనము టెస్ట్ కేసెస్ రాద్దాము నెక్స్ట్ వీడియోలో. సో, వీడియో అనేది లెంత్ అవ్వకుండా ఉంటే మీరు కూడా ఈజీగా నేర్చుకోగలరనేసి అయితే నేను చిన్నగా అంటే స్టెప్ బై స్టెప్ అనేది నేర్పిస్తూ వెళ్తాను. సో, నెక్స్ట్ వీడియోలో మనం JUnit 5ని యూజ్ చేసుకొని ఈ అన్ని యాంటేషన్స్ యూజ్ చేద్దాము. ప్రాక్టీస్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి. మీకు ఫైనల్‌గా రెస్ట్ ఏపీఐ టెస్ట్ కేసెస్ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంటేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.